పిడుగులు పడేటప్పుడు అర్జున ఫల్గుణ అని ఎందుకు పెద్దలు అనమంటారు? వర్షం పడే సమయంలో పిడుగులు పడటం ప్రకృతి ధర్మం. ఆ సమయంలో చెట్టు కింద కూడా ఉండకూడదు అని చెప్తారు. అలాగే అర్జున ఫల్గుణ అని అనటంలో ఒక గొప్ప ఇతిహాస కథ కూడా ఉంది. మహాభారత కథలో అజ్ఞాతవాసాన్ని ముగించిన అర్జునుడు ఆయుధాల కోసం ఉత్తరకుమారుణ్ణి తీసుకుని శమీవృక్షం వద్దకు వస్తాడు. ఉత్తర గోగ్రహణం ద్వారా గోవులను తరలించుకుపోతున్న దుర్యోధనుడు కర్ణులను ఎదుర్కోవటానికి ఆయుధాలను శమీవృక్షం మీద నుంచి కిందకు తెమ్మంటాడు. అప్పుడు ఉత్తరకుమారుడు భయపడుతూ ఉంటే తనకున్న 10 పేర్లను చెప్పి ఉత్తరకుమారుడి భయం పోగొట్టి ధైర్యాన్ని కలిగిస్తాడు. అర్జునుడికి ఉన్న 10 నామాలు అర్జున, ఫలుగుణ, పార్థ, కిరీటి, శ్వేతవాహన, పీపత్స, విజయ, కృష్ణ, సవ్యసాచి, ధనుంజయ. పిడుగులు పడే సమయంలో అర్జునుడిని 10 పేర్లతో ఎవరైనా పలికినట్లయితే భయం పోయి ధైర్యంగా ఉంటారు. అంతటి మహావీరుడు కనుకే కలియుగంలో ఆయన పేరు తలుచుకున్నంత మాత్రం చేత పిడుగు కూడా పక్కకు తొలగిపోతుందని, అందుకే ఆయన నామాల్ని తలుచుకోవాలని పెద్దలు చెప్తారు. శ్రీమ